ఫ్రెండ్స్, ఇది చూడండి. ప్రమాదం అంచున మూల మలుపులో కల్లూరు మోడల్ స్కూల్కు వెళ్ళే బస్సు ఇలా ప్రమాద పంచులో మలుగుతుందో చూడండి. పొరపాటున ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చినట్లయితే పిల్లల భవిష్యత్ ఏంటి? బస్సు ప్రమాదం అంచున పడిపోతే, చెరువులో పడిపోతే పిల్లల భవిష్యత్ ఏంటి? మరో దారుణం జరగకముందే అధికారులు దీనిని గమనించి తారు రోడ్డు వేసి ఆ చెరువు పనులు అనేటువంటివి, మనకు సేఫ్టీ పనులు అనేటువంటి చేపడతారని మీకు నా ద్వారా ఒక వీడియో విన్నపం. కల్లూరు మోడల్ స్కూల్కు వెళ్ళే దారిలో మూల మలుపులో డేంజర్ రోడ్ పరిస్థితిలో ఉన్నటువంటి పక్కన చెరువుగట్టు, పొరపాటున బస్సు ప్రమాదంలో కింద పడినట్లయితే పిల్లల భవిష్యత్తు ఏంటి? ఒకసారి చూడండి. మూల మలుపులో చెరువు గట్టు అనేటువంటిది చాలా డేంజర్ పరిస్థితిలో ఉంది. దయచేసి అధికారులు గమనించి ఈ తార్ రోడ్డు వేయగలరని కోరుతున్నాను. ఇది చూడండి, మూల మలుపులో పక్కనే చెరువు ఉంది. రోడ్డు కూడా చాలా చిన్నగా వెడల్పులో ఉంది. ఇది కల్లూరు మోడల్ స్కూల్కు వెళ్ళే దారిలో ఇదొక మూల మలుపు. చాలా డేంజర్ పరిస్థితిలో ఈ కల్వర్ట్ అనేటువంటిది ఉంది. కోరుట్ల వయా కల్లూరు నుంచి వెళ్తున్నటువంటి రహదారిది. పక్కన చెరువు గట్టు నుంచి డబల్ రోడ్డు వేయడం జరిగింది కల్లూరు మోడల్ స్కూల్కి కోరుట్ల నుండి. అయితే గత సంవత్సరం మనం తీసినటువంటి వీడియోకు ఇది స్పందన లభించి అధికారులు చర్యలు చేపట్టి డబల్ రోడ్డు వేయడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, ఈ కల్లూరు మోడల్ స్కూల్కు వెళ్ళేటువంటి రహదారి ఎట్లా అంటే మూల మలుపులో ఉన్నది. అక్కడ చూస్తున్నారా, ఆ మూల మలుపు, అక్కడ కారు ఆగిన చోట మూల మలుపు. అయితే బస్సు మలిగేటప్పుడు ప్రమాదం అంచున ఒకవేళ ఒరిగినట్లయితే ఏ విధంగా స్టూడెంట్స్ ప్రమాదము బారిన పడతారు, దానికి ఎవరు బాధ్యులు అనేటువంటి విషయం మీద మనము వీడియో పెట్టడం జరిగింది. సో దానికి స్పందించిన అధికారులకు అభినందనలు, ధన్యవాదములు, కృతజ్ఞతలు. సో త్వరితగతిన సంవత్సరం లోపే మనకు ఈ డబల్ రోడ్డు వేయడం జరిగింది. అధికారులు చర్యలు చేపట్టినందుకు చాలా ధన్యవాదములు. ఇది కల్లూరు చెరువు ఇది.